ఆయన కాపాడకపోతే మనం ఆయన సన్నిధికి రాలేమనే సంగతి మీకు తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, కాబట్టి ప్రకృతి దేవుని మహిమను తెలియజేస్తూ ఉంది. ప్రకృతి దేవుని యొక్క అద్భుతాలను మనకి చూపెడుతూ ఉంది. ఇది అబద్ధం కాదు. అబద్ధమైన వాటిని ప్రజలు నమ్ముతున్నారు, కానీ మనకి కళ్ళకి కనబడినటువంటి మరి సత్యాన్ని ప్రజలు నమ్మకుండా ఉంటున్నారు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు బాధపడేది అదే. ఆయన గుణం ఎలాంటిదంటే నిర్గమకాండం 3:14-15 మనం చూడండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. నిన్ను ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్నవాడు ఎలా ఉంటాడో క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు అంట ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంట? సేద తీర్చుకుంటాడంట. సామెతల గ్రంథం 18:10 మనం చూసినప్పుడు యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. అర్థమవుతుందా? ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడించే నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా. ద్వితీయోపదేశకాండము 28:58 కూడా ఒక మాట మనం చూడండి. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు ఈ దేవుడని యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను, చెడ్డ రోగములను. అయ్యా, మీకు అర్థమవుతుందా? ఆయన మాట వినకపోతే ఈ కష్టాలు తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి నీతిమంతుడు అంట ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? యెహోవా బలమైన దుర్గము, ఆయన వద్దకి పరిగెట్టుకెళ్ళి సురక్షితంగా తన ప్రాణాన్ని